హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2024లో గురుమౌఢ్యమి లేదా గురుమూఢమి, శుక్రమౌఢ్యమి లేదా శుక్రమూఢమి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయి, అలాగే ఈ మూడాలలో మనం ఆచరించవలసినటువంటి పనులు ఏంటి, చేయకూడనివి ఏంటి అనేది తెలుసుకుందామండి. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మన జ్యోతిష్య శాస్త్రంలో మూడాలను 2 రకాలుగా అయితే విభజించారండి. అది ఒకటి గురుమూఢమి, ఇంకొకటి వచ్చేసి శుక్రమూఢమి. ఈ మూఢమిని మౌఢ్యమి అని కూడా పిలుస్తూ ఉంటారండి. మూఢమి లేదా మౌఢ్యమి అంటే సంస్కృతంలో చీకటి అని అర్థం అండి. కాబట్టి మనం ఈ మూడాల సమయంలో ఎలాంటి శుభకార్యాలని చేయకపోవడానికి, మరీ ముఖ్యంగా వివాహాలనేది జరిపించకుండా ఉండడానికి ముఖ్య కారణమైతే ఇదే అన్నమాట. ఇప్పుడైతే మనము 2024లో ఈ గురుమౌఢ్యమి ఎప్పుడు ప్రారంభమైంది అనేది తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళ చతుర్దశి, మంగళవారం, 7 మే 2024 పగలు 1:36 ప్రారంభమవుతుందండి. ఎప్పుడు ముగుస్తుంది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళ ఏకాదశి, ఆదివారం 3 జూన్ 2024 తెల్లవారుజామున 2:35 ముగుస్తుందండి. మరి శుక్రమౌఢ్యమి ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది తెలుసుకుందాము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళ చవితి, శనివారం, 27 ఏప్రిల్ 2024 తెల్లవారుజామున 4:42 ప్రారంభమవుతుందండి. మరి ఈ శుక్రమౌఢ్యమి ఎప్పుడు ముగుస్తుంది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్ల విధియ ఆదివారం, 7 జూలై 2024 తెల్లవారుజామున 4:02 ముగుస్తుందండి. ఇప్పుడు మనం ఈ మూడాలలో చేయవలసిన పనులేమిటి, చేయకూడని పనులేమిటి తెలుసుకుందామండి. ముందుగా చేయవలసినటువంటి పనులు తెలుసుకుందాము. పిల్లలకి అన్నప్రాసన చేపించుకోవచ్చండి. అలాగే ప్రయాణాలు చేయవచ్చు. మనకు భూములకు సంబంధించి అమ్మకాలు కానీ ఏదైనా కొనుగోలు కానీ ఉంటాయి కదండి, వాటిని కూడా చేసుకోవచ్చు. అలాగే భూములకు సంబంధించి అగ్రిమెంట్లు లేదా ఉద్యోగాలకు సంబంధించి అగ్రిమెంట్లు ఏవైనా సరే, మనం కొత్త గృహాలను కొన్నప్పుడు అగ్రిమెంట్లను కూడా మనం రాసుకోవచ్చు అన్నమాట. ఇంటికి మరమ్మతులు కూడా చేసుకోవచ్చండి. అలాగే మనము విదేశాలలో ఉద్యోగం కోసం కూడా వెళ్ళవచ్చు. నూతన వాహనాలు, నూతన వస్త్రాలు కూడా మనం కొనుగోలు చేయవచ్చండి. అలాగే జాతక కర్మలు అంటే జాతకాలు రాయించుకోవడం, నవగ్రహ శాంతులు, హోమాది శాంతులు చేయించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే మనం మూఢంలో చేయకూడని పనులైతే తెలుసుకుందామండి. వివాహాది శుభకార్యాలు జరపకూడదండి. అసలు వివాహానికి సంబంధించి ఎలాంటి ప్రయత్నాలు ఈ మూఢంలో చేయకూడదన్నమాట. అంటే లగ్న పత్రికలు రాసుకోవడం కానీ ఇలాంటివి. అలాగే ఉపనయనం కూడా చేయకూడదండి. మంత్ర అనుష్ఠానం, విగ్రహ ప్రాణ ప్రతిష్టలు కూడా మనం చేయకూడదన్నమాట. నూతన వధువు ప్రవేశం చేయకూడదండి. అలాగే బావులు, చెరువులు కూడా తవ్వకూడదు. వ్రతాలు, నోములు కూడా చేయకూడదండి. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.